Hello everyone. Today we'll discuss RRB clerk test number 38. See the first question from reasoning and it is an individual question from directions. ఏమి ఇచ్చారు అంటే point Q is 10 meters to the west of point R అని ఇచ్చారు. పాయింట్ Q ఎలా ఉందట R నుంచి చెక్ చేసినప్పుడు it is towards west అని ఇచ్చారు. R అనే పాయింట్ ని ఇక్కడ కన్సిడర్ చేస్తే Q is 10 meters to the west of point R. సో ఇక్కడికి Q అనే పాయింట్ వస్తుంది with a distance of 10 meters. And then the next point is point R is 5 meters to the north of point S అని ఇచ్చారు. S దగ్గర నుంచి చెక్ చేస్తే R ఎలా ఉందట it is towards north with a distance of 5 meters అని ఇచ్చారు. This is 5 meters. Point S ఎలా ఉంది అంటే it is 10 meters to the east of point T with a distance of 10 meters. T దగ్గర నుంచి 10 meters east కు వెళ్తే you will get point S అని ఇచ్చారు. ఈక్వల్ డిస్టెన్స్ కాబట్టి సేమ్ పాయింట్. Point T is exactly midway between point A and B in such a manner that point A, T, B form a vertical straight line అన్నారు with a distance of 16 meters అంట. T, A, B కలిపి 16 meters vertical line ని ఫామ్ చేయాలి అని ఇచ్చారు. T మిడిల్ పాయింట్ కాబట్టి కంపల్సరీగా ఏమవుతుందండి పైన ఒక 8 meters ఉండాలి అట్ ద సేమ్ టైం కింద ఇంకో 8 meters ఉండాలి. ఇది పాయింట్ క్లియర్. అయితే ఎటుపక్క ఏ ఉంటది ఎటుపక్క బి ఉంటది అన్నది లాస్ట్ పాయింట్ లో ఇచ్చారు. పాయింట్ బి ఈస్ టు ద సౌత్ ఆఫ్ పాయింట్ ఏ అని ఇచ్చారు. ఏ నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే బి ఈస్ టువర్డ్స్ సౌత్ అని ఇచ్చారు. సో ఇదే కదండి డేటా. సో టీ ఈస్ ద మిడ్ పాయింట్. ఈ మొత్తం 8 ఉంటుంది, ఈ మొత్తం 8 ఆన్ ది టుగెదర్ కలిపి 16 meters అవుతుంది. దట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఇస్ ఎగ్జాక్ట్లీ 3 meters అవే ఫ్రమ్ పాయింట్ క్యూ అని ఇచ్చారు. క్యూ నుంచి 3 meters అనాలి అన్నారు. 8 లోంచి 5 పోతే 3 అంటే ఇదే కదండి ఏ అవుతుంది విచ్ ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ ఆప్షన్. సెకండ్ క్వశ్చన్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ ఇస్ పాయింట్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ అని ఇచ్చారు. ఏ దగ్గర నుంచి చెక్ చేసినప్పుడు ఎస్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంది అన్నారు. ఈ డైరెక్షన్ ప్రకారం according to the map it is southeast అండి ఆప్షన్ నెంబర్ 3. And then the next set we are having statements and conclusions ఇచ్చారు. ఏమి ఇచ్చారో చెక్ చేద్దాము. Some toys are dolls అని ఇచ్చారు. Some toys are dolls. Some toys are dolls. All dolls are cartoons. All the toys are cartoons. No cartoon is a hero. No cartoon is a hero. Now see the conclusions. At least some toys are cartoons అన్నారు. Toys and cartoons they are intersecting each other కాబట్టి first one true. Some heroes are definitely toys అన్నారు. Heroes toys ని టచ్ అవుతున్నాయా అంటే no టచ్ అవ్వట్లేదు కాబట్టి సెకండ్ ది కన్సిడర్ చేయడానికి లేదండి. ఓన్లీ వన్ ఫాలోస్ ఆప్షన్ నెంబర్ 2. And then next question is all trains are buses అని ఇచ్చారు. All the trains are buses. No bus is a cycle. No bus is a cycle. All cycles are jets. All the cycles are jets. Now see the conclusions. At least some trains are jets అని ఇచ్చారు. Trains and jets they are not intersecting each other. కాబట్టి first one fail. No train is a cycle అని ఇచ్చారు. ఏ ట్రైన్ సైకిల్ అవ్వదు అన్నారు. ఎస్ కన్సిడర్ చేయాలి. ఎందుకు అంటే రెస్ట్రిక్షన్ ఇస్ బిట్వీన్ బస్ అండ్ సైకిల్. బస్ వెళ్ళి సైకిల్ ని టచ్ అవ్వకూడదు అంటే ఆబ్వియస్ గా ట్రైన్ కూడా టచ్ అవడానికి లేదు. విచ్ షోస్ దట్ సెకండ్ కంక్లూజన్ ఇస్ ట్రూ. ఆప్షన్ నెంబర్ 1 అండి. అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఆల్ టిఫిన్స్ ఆర్ బాక్సెస్. ఆల్ ద టిఫిన్స్ ఆర్ బాక్సెస్. సమ్ బాక్సెస్ ఆర్ రౌండ్. Now see the conclusions. Some tiffins are round అని ఇచ్చారు. ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు అనుకుంటా. సో ఫస్ట్ వన్ ఫాల్స్. ఆల్ టిఫిన్స్ ఆర్ రౌండ్స్ అన్నారు. టిఫిన్స్ అన్ని రౌండ్స్ లోపల లేవు కాబట్టి సెకండ్ కూడా ఫాల్ అండి. నేదర్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ సమ్ రోడ్స్ ఆర్ పాత్స్ అని ఇచ్చారు. సమ్ రోడ్స్ ఆర్ పాత్స్. సమ్ రోడ్స్ ఆర్ పాత్స్. All paths are bridges. All the paths are bridges. Now see the conclusions. Some roads are bridges అన్నారు. Roads and bridges they are intersecting each other కాబట్టి ఫస్ట్ ది కన్సిడర్ చేయొచ్చు. మరి సెకండ్ దానికి రండి. ఆల్ రోడ్స్ ఆర్ బ్రిడ్జెస్ అలా లేదనుకుంటా. ఫస్ట్ ఇది మాత్రమే సరిపోతోంది. ఆప్షన్ నెంబర్ 2 అండి. And then the next question, last question of the set. All trains are buses. All the trains are buses. And then no bus is a cycle. No bus is a cycle. All cycles are jets. It is a repetition అనుకుంటా.
నౌ చెక్ ద కంక్లూషన్స్ అండి. ఆల్ జెట్స్ కెన్ నెవర్ బి బసెస్ అని ఇచ్చారు. కెన్ నెవర్ అన్నప్పుడు ఏం చెక్ చేయాలి? ఆల్ పాసిబిలిటీ చెక్ చేసుకోవాలి. ఇఫ్ అట్ ఆల్ పాసిబిలిటీ ట్రూ అయితే కెన్ నెవర్ ఫాల్స్ అవుతుంది. ఇది గనక ఫాల్స్ అయితే ఇది ట్రూ అవుతుంది. వైస్ వర్సా కేస్ కదండి. ఇప్పుడు ఆల్ పాసిబిలిటీ కింద చదువుదాం. ఆల్ జెట్స్ బీయింగ్ బస్సెస్ ఇస్ ఎ పాసిబిలిటీ అవుతుందా చెక్ చేయాలి. జెట్స్ అన్నిటిని తీసుకెళ్లి బస్సెస్ లో పెట్టడానికి ఈస్ దర్ పాసిబిలిటీ అంటే జెట్స్ తో పాటు ఉన్న కార్ కూడా సైకిల్ కూడా వస్తుంది, విచ్ ఇస్ ఎ ఫెయిల్యూర్ కేస్. ఇది ఫాల్స్ అవుతోంది అంటే ఇది ట్రూ అవుతుంది కదండి. సో ఫస్ట్ కంక్లూజన్ ట్రూ. మరి సెకండ్ దానికి రండి. సమ్ జెట్స్ ఆర్ డెఫినెట్లీ ట్రైన్స్ అన్నారు. ఆర్ దే ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్ అంటే నో, ఓన్లీ వన్ ఈస్ ట్రూ అండి, ఆప్షన్ నెంబర్ 1. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ ఏ పజిల్. ఏమిచ్చారు అంటే there are 8 members sitting around a circle and all are facing center అని ఇచ్చారు. 8 members arrangement లో మనం లైన్స్ తీసుకుంటాం కదా. సో స్టార్ట్ చేశాను. 2 పాసిబిలిటీస్ ఎలాగో వస్తాయని తెలుసు కాబట్టి సెకండ్ పాసిబిలిటీ కూడా డ్రా చేసి పెట్టుకుంటున్నాను. సో విల్ స్టార్ట్ విత్ ద కండిషన్స్ అండి. మెయిన్ పాయింట్స్ ఏమి ఇచ్చారు అంటే స్టార్ట్ విత్ ద మెయిన్ పాయింట్స్. ద ఫస్ట్ కండిషన్ ఇస్ క్యూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్ అని ఇచ్చారు. ఆర్ కి థర్డ్ లెఫ్ట్ లో క్యూ కూర్చున్నారు. ఆర్ 1, 2, 3. And then only one person sit between Q and V అని ఇచ్చారు. Q కి V కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్. ఇలాగే తీసుకోవచ్చా అంటే దర్ ఈస్ అనదర్ పాసిబిలిటీ తీసుకుంటున్నాను. Q and V. And then W sits second to the right of T. T is neither an immediate neighbor of Q nor R అని ఇచ్చారు. T అనే పర్సన్ ఈ 2 ప్లేసెస్ లో రావడానికి లేదు. అదే కదండి ఛాన్స్. దాని యొక్క మీనింగ్ ఎలా కూర్చున్నారట? W సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ T. T కి సెకండ్ రైట్ లో W కూర్చోవాలి. ఇదే కదా పాయింట్. అయితే ఎలాంటి అరేంజ్మెంట్ లో కూర్చోకోవడానికి లేదు అంటే T ఈస్ నేదర్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ Q నార్ R అని ఇచ్చారు. R కి నైబర్ గా రావడానికి లేదు, Q కి నైబర్ గా రావడానికి లేదు. T కి ఎన్ని ప్లేసెస్ ఛాన్స్ ఉన్నాయంటే 2 ప్లేసెస్ ఛాన్సెస్ ఉన్నాయండి. టీని ఒక ప్లేస్ వదిలేసి డబ్ల్యూని కూర్చోపెట్టాలి. ఇక్కడ తీసుకుంటే కుదరదు కాబట్టి ద ఓన్లీ ప్లేస్ లెఫ్ట్ టీ అండ్ డబ్ల్యూ. సరే ఇటుపక్క పాసిబిలిటీకి రండి. టీ అనే పర్సన్ క్యూకి ఆర్కి నైబర్గా రాకూడదు. అంటే ఆన్ ద హోల్ టీ అనే పర్సన్కి ఈ ప్లేస్ తప్ప ఛాన్స్ లేదు. టీకి సెకండ్ రైట్ డబ్ల్యూ ప్లేస్ చేసేసాం. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్కి వెళ్ళండి. ఏమి ఇచ్చారో ఎస్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ అని ఇచ్చారు. యూకి సెకండ్ లెఫ్ట్ లో ఎస్ కూర్చోబెట్టాలి. అంటే ఇద్దరు పర్సన్స్ మధ్యలో ఒక గ్యాప్ ఉండాలి. ఎస్ అనే పర్సన్ గురించి ఎక్కడి నుంచి ప్లేస్ చేయొచ్చో చెక్ చేద్దాం. ఇమీడియట్ గా అలా ప్లేస్ ఉన్నది ఈ ఒక్క ప్లేసే అనుకుంటా. ఎలా కూర్చుంటున్నారట? ఎస్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ. యూకి సెకండ్ లెఫ్ట్ లో ఎస్. సో యూకి సెకండ్ లెఫ్ట్ లో ఎస్. ఇంకా పర్సన్స్ లో మిగిలిపోయిన 8th పర్సన్ ఇస్ పి అండి. సో పిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాం. లాస్ట్ పాయింట్ చెప్పారు చూడండి. ఎస్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పి. ఇక్కడ ఏం జరిగిందండి? ఎస్ అండ్ పి ఇమీడియట్ నైబర్స్ గా వచ్చారు, విచ్ ఇస్ అ ఫెయిల్యూర్ కేస్. అంటే అల్టిమేట్ గా ఇదే మన ఫైనల్ ఆన్సర్. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఆన్సర్ చేయొచ్చు. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ అండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ సెట్ అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ బ్లడ్ రిలేషన్స్. ఏమిచ్చారు అంటే టీ హ్యాస్ ఓన్లీ 2 చిల్డ్రన్ ఎం అండ్ కే అని ఇచ్చారు. టీకి ఇద్దరే చిల్డ్రన్ అని ఇచ్చారు. ఎవరు వాళ్ళు అంటే వన్ ఈస్ ఎం అండ్ అందర్ వన్ ఈస్ కే. ఇప్పటి వరకు వీళ్ళు ముగ్గురు జెండర్స్ రివీల్ అవ్వలేదు. ఎస్ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ కే అని ఇచ్చారు. ఎస్ హస్బెండ్ అవుతున్నారు ఎవరికి అంటే కే అనే పర్సన్ కి. సో కే అనే పర్సన్ ఏమవుతారు అంటే డాటర్ అవుతారు. క్యూ ఈస్ ద మదర్ ఆఫ్ కే అని ఇచ్చారు. క్యూ మదర్ అవ్వాలి అంటే టీ వాళ్ళ వైఫే అవ్వాలండి. సో ఆబ్వియస్ గా టీ యొక్క పర్సన్ యొక్క జెండర్ కూడా రివీల్ అయిపోయింది. అండ్ దెన్ ద నెక్స్ట్ పాయింట్ ఇస్ జే ఈస్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ క్యూ అని ఇచ్చారు. జే డాటర్ ఇన్ లా అవ్వాలి అంటే కంపల్సరీగా ఎం అని మ్యారేజ్ చేసుకోవాలండి. జే ఈస్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ క్యూ. సో ఎం అనే పర్సన్ మేల్ అని తెలుస్తోంది. ఎందుకు ఇక్కడే తీసుకున్నాము అంటే డేటాలో ఫస్ట్ చెప్పిన పాయింట్ ఓన్లీ 2 చిల్డ్రన్ కాబట్టి జేకి ఇంతకు మించి ఛాన్స్ లేదు. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఇస్ ఎస్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ వి అని ఇచ్చారు. ఎస్ ఫాదర్ అవుతున్నారు. ఎవరికి ఫాదర్ అవుతున్నారు అంటే ఎస్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ వి. పి ఇస్ మ్యారీడ్ టు వి అని ఇచ్చారు. పి ఇస్ మ్యారీడ్ టు వి. అయితే ఇక్కడ జెండర్ తెలియదు. ఇంకో పాయింట్ ఉంది చూడండి. ఆర్ ఈస్ ద సన్ ఆఫ్ జే. ఆర్ సన్ అవుతున్నారు జేకి అని ఇచ్చారు. అయితే డేటాలో ఈ ఇద్దరు పర్సన్స్ యొక్క జెండర్ అయితే ప్రస్తుతానికి తెలియదు. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉన్నాయి. హౌ ఈస్ క్యూ రిలేటెడ్ టు ఆర్ అని ఇచ్చారు. దట్ మీన్స్ ఆర్ అనే పర్సన్ క్యూని పిలవాలంటే ఏమని పిలుస్తారు? సో థర్డ్ హైరార్కీలో ఉన్న పర్సన్ ఫీమేల్ కాబట్టి గ్రాండ్ మదర్ అవుతారండి. 5th ఆప్షన్. హౌ ఈస్ ఎం రిలేటెడ్ టు ఎస్ అని అడుగుతున్నారు. అంటే ఎస్ అనే పర్సన్ ఎం ని పిలవాలంటే ఏమని పిలుస్తారు? బ్రదర్ ఇన్ లా అవుతారండి. 1st ఆప్షన్. సిబ్లింగ్స్ ఆఫ్ లైఫ్ పార్ట్నర్ కాబట్టి.
ఇఫ్ వి ఈస్ ద మదర్ ఆఫ్ ఏ అని ఇచ్చారు, వి మదర్ అయితే ఏకి, దెన్ ఆబ్వియస్ గా పి షుడ్ బి మేల్ పర్సన్. దెన్ హవ్ ఈస్ పి రిలేటెడ్ టు కే అని ఇచ్చారు, కే అనే పర్సన్ పిని పిలవాలంటే ఏమని పిలుస్తారు? డాటర్ యొక్క హస్బెండ్ కాబట్టి సన్ ఇన్ లా అవుతారండి, ఫస్ట్ ఆప్షన్. అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ వీఆర్ హ్యావింగ్ అన్ ఇండివిజువల్ సెట్ అండి. ఏమి ఇచ్చారు అంటే దెర్ ఆర్ డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చారు, కొన్ని వర్డ్స్ ఇచ్చారు, దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఎల్ఏపి మొత్తాన్ని కలిపితే వర్డ్ కింద ట్రీట్ చేస్తాము. అందులో లెటర్స్ కానీ ఆల్ఫబెట్స్ అన్నప్పుడు ఎల్ ఒక ఆల్ఫబెట్, ఏ ఒక ఆల్ఫబెట్, పి ఒక ఆల్ఫబెట్స్. విల్ స్టార్ట్ ద క్వశ్చన్స్ అండి. ఇఫ్ ద ఆల్ఫబెట్ టీ ఈజ్ యాడెడ్ ఆఫ్టర్ ద సెకండ్ లెటర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్, హౌ మెనీ ఆఫ్ దెమ్ విల్ ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్స్ అని ఇచ్చారు. అంటే ఎక్కడ యాడ్ చేయాలట, టీని సెకండ్ లెటర్ తర్వాత యాడ్ చేయమంటున్నారు. ఆఫ్టర్ సెకండ్ లెటర్ ఇక్కడ యాడ్ చేస్తే ఎన్ని దాంట్లో కరెక్ట్‌గా మీనింగ్‌ఫుల్ వర్డ్స్ వస్తాయన్నారు. చెక్ చేస్తే మనకి ఎక్కడా కూడా మీనింగ్‌ఫుల్ వర్డ్స్ రావట్లేదండి. ఆప్షన్ నంబర్ 1. And then the next question is of the same set. If the first alphabet in each of the words is changed to the next alphabet, how many meaningful English words can be formed అని ఇచ్చారు. అంటే దీని అన్నిటికీ +1 చేయాలి. అంటే ఫస్ట్‌ది ఏమవుతుందండి, మ్యాప్ అవుతుంది. నెక్స్ట్‌ది ఈఐపీ అవుతుంది. కరెక్ట్ మీనింగ్‌ఫుల్ రావట్లేదు. బట్ అనే దగ్గరికి వస్తే కట్ అవుతుంది మీనింగ్‌ఫుల్ వర్డ్. ఈతో రాదండి. క్యూతో రాదు. ఎన్ని మీనింగ్‌ఫుల్ వర్డ్స్ వచ్చే వర్డ్స్ వస్తాయంటే ఓన్లీ 2 వర్డ్స్ అండి. ఆప్షన్ నంబర్ 5. And then the next question is, if in each of the given words, each of the consonants is changed to the next letter in the English alphabetical series, how many words thus formed will at least 2 vowels appear అని ఇచ్చారు. కన్సనెంట్స్ ని మాత్రమే నెక్స్ట్ లెటర్ కి చేంజ్ చేయాలి అని ఇచ్చారు. విల్ స్టార్ట్ చేంజింగ్ అండి. కన్సనెంట్స్ ని మాత్రమే చేంజ్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ ఏమవుతుందండి, ఎంఏ క్యూ. మరి సెకండ్ దానికి వస్తున్నాం, ఓన్లీ కన్సనెంట్స్ ని నెక్స్ట్ లెటర్ కి చేంజ్ చేయాలి. ఈ, ఐ అండ్ పీని కూడా చేంజ్ చేయాలి కదండి, క్యూ అవుతుంది. థర్డ్ వర్డ్కి వస్తున్నాం, కన్సనెంట్స్ +1 చేస్తున్నారు. సి, యు అండ్ యు. ఫోర్త్ వర్డ్కి వచ్చినప్పుడు ఈ, ఓ అండ్ హెచ్. ఫిఫ్త్ వర్డ్కి వచ్చినప్పుడు క్యూ, ఏ అండ్ ఎస్. అడుగుతుంది అట్లీస్ట్ 2 ఓవెల్స్ ఉన్నవి. ఎక్కడెక్కడ వస్తున్నాయో చెక్ చేసుకుందాం. 2 ఓవెల్స్, 2 ఓవెల్స్, 2 ఓవెల్స్. ఎన్ని వచ్చినాయి అలాంటి అంటే 3 వర్డ్స్ వచ్చాయి. ఆప్షన్ నెంబర్ 3 అండి. And then the next question of the same set ఏమి ఇచ్చారు, if all the letters in each of the given words are rearranged in alphabetical order, in how many positions of second alphabet remain unchanged అని ఇచ్చారు. ఒకసారి ఏం చేంజ్ చేయమంటున్నారు అంటే, if the letters are rearranged in alphabetical order, ఆల్ఫబెటికల్ ఆర్డర్లో రీఅరేంజ్ చేయాలి. అంటే ఏ, ఎల్, పి. సెకండ్ ఆల్ఫబెట్ గురించి అడుగుతున్నారు. ఇది చేంజ్ అయింది. నెక్స్ట్ దానికి రండి. డిఐపి యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, ఈ పొజిషన్ ఇలాగే ఉంది. నెక్స్ట్ దానికి వెళ్తే బిటియు ఆల్ఫబెట్ మారింది. డిజిఓ మారుతోంది, ఏ మారుతోంది, పి మారుతోంది. మొత్తం మీద చేంజ్ అవ్వకుండా పొజిషన్స్ లో ఉన్నది ఏంటి అంటే ఓన్లీ డిప్ అవుతుందండి. ఆప్షన్ నెంబర్ 3. And the next question is, if the given words are arranged in the order as they would appear in a dictionary from left to right, dictionary order లో పెడితే which of the following will be second from the right? రైట్ సైడ్ నుంచి వచ్చే సెకండ్ అంటే ఫోర్త్, లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఫోర్త్ తీసుకోవాలంటే ఫస్ట్ ఇది అవుతుంది, సెకండ్ వచ్చి డాగ్ అవుతుందండి, థర్డ్ డిప్. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఫోర్త్ వర్డ్ విచ్ ఇస్ నథింగ్ బట్ ల్యాప్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ 5. అండ్ దెన్ అగైన్ వీఆర్ హ్యావింగ్ ఏ పజిల్ అండి. విల్ స్టార్ట్ విత్ ద పజిల్. ఏమని ఇచ్చారు, దెర్ ఆర్ 7 మూవీ నేమ్స్ ఇచ్చారు. ఎప్పుడెప్పుడు షెడ్యూల్ అవుతున్నాయంటే స్టార్టింగ్ ఫ్రమ్ మండే టు సండే. సో డేస్ తీసేసుకుందాము. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే డేస్ తీసుకున్నాం. ద ఫస్ట్ పాయింట్, క్రాంతి ఈజ్ షెడ్యూల్ టు బి ప్రీమియర్డ్ ఆన్ థర్స్డే అని ఇచ్చారు. థర్స్డే వచ్చే మూవీ క్రాంతి అని ఇచ్చేసారు. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఇస్, ఏమిచ్చారు నెక్స్ట్ కండిషన్ అంటే ఓన్లీ 1 మూవీ ఈజ్ షెడ్యూల్డ్ బిట్వీన్ క్రాంతి అండ్ తిరంగా అని ఇచ్చారు. క్రాంతికి తిరంగాకి మధ్యలో ఓన్లీ 1 మూవీ అని ఇచ్చారు. ఇలాగే తీసుకోవాలంటే దెర్ ఈజ్ అనదర్ పాసిబిలిటీ ఆల్సో తీసుకుంటున్నాను. ఏంట అనదర్ పాసిబిలిటీ అంటే తిరంగా క్యాన్ బి షెడ్యూల్డ్ ఆన్ సాటర్డే ఆల్సో. అండ్ దెన్ స్వదేశ్ ఈజ్ షెడ్యూల్డ్ ఆన్ ఎ డే ఇమీడియట్లీ ఆఫ్టర్ తిరంగా. తిరంగాకి వెనకాల వచ్చే మూవీ స్వదేశ్, ఇమీడియట్లీ ఆఫ్టర్. సో ఇక్కడికి స్వదేశ్ వస్తుందండి. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఇస్ ఓన్లీ 3 మూవీస్ ఆర్ షెడ్యూల్డ్ బిట్వీన్ స్వదేశ్ అండ్ రంగ్ దే బసంతి. 1, 2, 3 ఇక్కడికి రంగ్ దే బసంతి వస్తుంది. అండ్ దెన్ 1, 2, 3 ఇక్కడికి రంగ్ దే బసంతి అండి.
అండ్ దెన్ ఆర్ అండ్ రంగ్ దే బసంది అండి. ఇదంతా ఆర్ అండ్ డి అని కాదు. రంగ్ దే బసంతి ఈజ్ నాట్ షెడ్యూల్డ్ ఆన్ వెడ్నెస్డే. దీన్ని కరెక్ట్ చేసుకోండి. రంగ్ దే బసంతి ఈజ్ నాట్ షెడ్యూల్డ్ ఆన్ వెడ్నెస్డే. అయితే మనకి ఇక్కడ వచ్చింది వెడ్నెస్డేనే కాబట్టి ఇది ఫెయిల్యూర్ కేస్ అండి. అంటే ఇందులోంచే ఆన్సర్ రావాలి. లగాన్ ఈజ్ షెడ్యూల్డ్ ఆన్ ఎ డే ఇమీడియట్లీ బిఫోర్ లగాన్ ఏమని ఇచ్చారో ఒకసారి పాయింట్ చూడండి. లగాన్ ఈ షెడ్యూల్ ఆన్ ద ఇమీడియట్లీ బిఫోర్ బార్డర్ అని ఇచ్చారు. లగాన్ ఎక్కడ ఉండాలట? ఇమీడియట్లీ బిఫోర్ బార్డర్ ఉండాలి అని ఇచ్చారు. అయితే ఇక్కడ వచ్చిన తిప్పలు ఏంటి అంటే ఈ రెండిటికి మధ్య గ్యాప్ తీసేసుకుని చదవండి. లేకపోతే ఒకసారిగా వేరువేరుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే లగాన్ బార్డర్ ఇమీడియట్గా కూర్చోబెట్టడానికి మనకు అవైలబుల్ ప్లేస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెక్ చేసుకుంటే ఈ ప్లేస్లో మనకు ఖాళీ ఉంది. లగాన్ అండ్ బార్డర్. ఇంకా డేటాలో మిగిలిపోయిన మనకి 7th మూవీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అలొకేట్ చేస్తే మూవీస్ యొక్క షెడ్యూల్ ప్లాన్ ఇచ్చేసినట్టే అండి. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఇవ్వచ్చు, ఆన్సర్ చేయొచ్చు. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ అండి. ఏమిచ్చారు అంటే ఎస్ అగైన్ వీఆర్ హ్యావింగ్ ఏ పజిల్. ఏమిచ్చారండి? దెర్ ఆర్ 8 members who are sitting in a straight line అని ఇచ్చారు. ద ఫస్ట్ పాయింట్ ఈస్ బి సిట్స్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చారు. ఎఫ్కి 4th లెఫ్ట్ లో బి 1 2 3 ఇక్కడికి బి వస్తారు. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఇస్ neither F nor G sits at any of the extreme ends of the line అని ఇచ్చారు. F కంపల్సరీగా ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉండకూడదు కాబట్టి F తర్వాత ఒక పర్సన్ ని ప్లేస్ చేసేసాము. అండ్ ద నెక్స్ట్ కండిషన్ ఇస్ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ B అండ్ H అని ఇచ్చారు. ఇక్కడికి ఎంతమంది అయ్యారు అంటే 1 2 3 4 5 6 2 members అవేతో హెచ్ కూర్చోపెట్టడానికి దెర్ ఈస్ నో ప్లేస్. అంటే కంపల్సరీగా హెచ్కి ఈ ప్లేస్లోనే అవైలబిలిటీ ఉంది. ఏ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి అని ఇచ్చారు. డికి థర్డ్ రైట్లో ఏని కూర్చోపెట్టాలి. డి అనే పర్సన్ ఎక్కడెక్కడ రారు అని ఇచ్చారు. డి ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బి. అంటే ఈ 2 ప్లేసెస్లో రాకూడదు. అట్ ద సేమ్ టైం హెచ్ ఉన్న ప్లేస్లో కూడా డిని కూర్చోపెట్టకూడదు. కండిషన్ క్లియర్ అనుకుంటా. డి ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బి నార్ హెచ్. ఈ పక్కన ఎక్కడా రావడానికి లేదు. అయితే డి నుంచి ఏని కూర్చోబెట్టడానికి ఎన్ని ఛాన్సెస్ ఖాళీ ఉన్నాయో చెక్ చేసుకుందాం. ఇఫ్ ఎట్ ఆల్ నేను డీని ఇక్కడ కన్సిడర్ చేస్తే 2 places లెఫ్ట్ చేసి ఏని కూర్చోబెట్టడానికి సఫిషియంట్ ప్లేస్ లేదండి. ఈ ప్లేస్ డీకి ఇవ్వకూడదు అని ఇచ్చారు. అంటే డెఫినెట్గా డి అనే పర్సన్కి ఈ కార్నర్ తీసుకొని 2 ప్లేసెస్తో ఏని కూర్చోబెట్టడానికి ద ఓన్లీ ప్లేస్ లెఫ్ట్ ఓవర్ కాబట్టి కూర్చోబెట్టేశాం. దీంతో ఈ కండిషన్ క్లియర్. నెక్స్ట్ కండిషన్ అండి. జీ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ అని ఇచ్చారు. ఏకి ఇమీడియట్ నైబర్గా జీ రాకూడదు. అయితే ఈ ప్లేస్లో జీని కూర్చోపెట్టకూడదు. అయితే స్టార్టింగ్లో చదివిన పాయింట్ ఏంటి అంటే జీ అనే పర్సన్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఉండకూడదు. అంటే ఈ ప్లేస్లో జీ కూర్చోకూడదు అంటే కంపల్సరీగా జీ అనే పర్సన్ ఇక్కడికే వస్తారు. అయితే ఇక్కడే తీసుకోవాలని రూల్ ఏంటి అంటే ఆల్రెడీ 8 places వచ్చేసినాయి కాబట్టి ద ఓన్లీ ప్లేస్ లెఫ్ట్ ఓవర్ ఇస్ జీ ఇక్కడే. లాస్ట్ పాయింట్కి రండి. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ జీ అండ్ ఈ. సో ఆబ్వియస్గా ఈ ఇక్కడ వస్తారు. పర్సన్స్లో మిగిలిపోయిన 8th person సి ఇక్కడ అలొకేట్ చేస్తే మన పజిల్ కంప్లీటెడ్ అండి. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు చేయొచ్చు. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ అండి. ఎస్ కంపారిజన్స్ ఇచ్చారు. ఏమి ఇచ్చారో చెక్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎన్ నుంచి జీకి ఇస్తున్నారు. సరే అబ్జర్వ్ చేస్తే ఐ అండ్ ఎన్ ఉంది, ఐ అండ్ జీ ఉంది. ఏం చేయొచ్చు అంటే జీ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ కింద కన్సిడర్ చేయొచ్చు. అంటే మనకు వచ్చింది ఏంటి అంటే జీ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. రివర్స్లో అంటే ఎన్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ అవ్వాలి. అయితే కంక్లూజన్స్లో రెండు అవే అనుకుంటా. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు రెండు కనబడుతున్నాయి. ఆప్షన్ నెంబర్ 1 అండి, ఎయిదర్ కేస్. 32nd క్వశ్చన్ ఏమిచ్చారు అంటే రిలేషన్ బిట్వీన్ క్యూ అండ్ ఏ అడుగుతున్నారు. క్యూ నుంచి ఏకి రిలేషన్ అడుగుతున్నారు. ఒకసారి చూడండి. ఏ నుంచి సికి ఇక్కడ ఉంది, సి నుంచి క్యూ ఉంది. ఏం చేస్తే సరిపోతుందంటే సి ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ కింద ట్రీట్ చేసుకోవచ్చు. అయితే మనకు వచ్చింది ఏంటి అంటే ఏ ఇస్ గ్రేటర్ దాన్ క్యూ వచ్చింది. రివర్స్లో ఇదే అవుతుంది కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ ట్రూ అండి. సెకండ్ దానికి రండి. ఆర్ నుంచి క్యూకి రిలేషన్ అడుగుతున్నారు. క్యూ నుంచి సికి ఉంది. ఏం చేయొచ్చు అంటే సి ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ కింద ట్రీట్ చేసుకోవచ్చు అనుకుంటా. అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. సి ఇస్ లెస్ దాన్ అవ్వదండి, గ్రేటర్ దాన్ అవుతుంది. సి ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ కుదరదు కాబట్టి సెకండ్ వన్ ఫెయిల్ అండి. ఓన్లీ వన్ సాటిస్ఫైస్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఆప్షన్ నెంబర్ 5 అండి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఎస్ రిలేషన్ బిట్వీన్ క్యూ అండ్ డబ్ల్యూ. క్యూ నుంచి డబ్ల్యూ దాకా వెళ్ళాలి అన్నప్పుడు డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ కుదరదు కాబట్టి ఫస్ట్ వన్ ఫెయిల్. సెకండ్ రిలేషన్ ఇస్ బిట్వీన్ ఆర్ అండ్ ఏ. ఆర్ నుంచి ఏకి కంపేర్ చేసేటప్పుడు
ఏ నుంచి ఆర్కి మనకి ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ వస్తుంది, రివర్స్లో గ్రేటర్ దాన్ ట్రూ కాబట్టి ఓన్లీ ట్రూ ఫాలోస్ అండి, ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ రిలేషన్ బిట్వీన్ ఎన్ అండ్ టీ. ఎన్ నుంచి టీకి వరకు వెళ్ళేటప్పుడు కంపారిజన్లో డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ది పాసిబుల్ అవ్వదండి. సెకండ్ దానికి రండి, రిలేషన్ బిట్వీన్ ఎస్ అండ్ ఓ. డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ కుదరదు కాబట్టి నెయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ, ఆప్షన్ నెంబర్ 5. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద సెట్ ఏమి ఇచ్చారంటే రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ ఆర్. ఏ నుంచి ఆర్కి కనుక ట్రీట్ చేసినట్లయితే గ్రేటర్ దాన్ వస్తుంది, కంక్లూజన్లో ఇచ్చింది అదే, ఫస్ట్ వన్ ట్రూ. సెకండ్ కంక్లూజన్లో రిలేషన్ బిట్వీన్ ఎం అండ్ క్యూ, అయితే ఇక్కడ మనకి క్యూ అండ్ సి ఉంది, ఏం చేస్తే సరిపోతుందంటే క్యూసి ఈస్ లెస్ దాన్ ఎం కింద ట్రీట్ చేయొచ్చు. ఎం ఈస్ గ్రేటర్ దాన్ క్యూ అన్నది కూడా ట్రూ. బోత్ ఆర్ ట్రూ అండి, బోత్ ద కంక్లూజన్స్ ఆర్ ట్రూ, ఆప్షన్ నెంబర్ 2. The next last set is from coding and decoding. Comparisons తీసుకోవాలి కదా, స్టార్ట్ కంపేరింగ్ అండి. విల్ కంపేర్ 1 with 2. 1 and 2 ని కంపేర్ చేస్తే వాట్ ఈస్ కామన్ ఇన్ 1 and 2 అంటే ఫైల్స్ ఇస్ కామన్. సో కామన్ ఫర్ both the sentences as file. Now what is the code for files అన్నది చెక్ చేసుకోవాలి. pn is common in both కాబట్టి code for files is pn. Now we'll compare 1 with 3. 1 and 3 ని కనుక కంపేర్ చేస్తే what is common అంటే rack is common. ఆల్రెడీ ఫైల్స్ వచ్చేసింది కాబట్టి ఫైల్స్ ని నేను ఇక్కడ కూడా స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నాను. Now we are having a common term as rack అండి. rack కామన్ గా ఉన్న కోడ్ ఏంటి అంటే cf is common. And then we'll compare 1 with 4. 1 and 4 ని కనుక కంపేర్ చేస్తే ఫర్ ఇస్ కామన్. సో ఫర్ కి కోడ్ ఏమొచ్చిందో చెక్ చేసుకోండి. కామన్ టర్మ్ ఏంటి అంటే 1 and 4లో ఎండి ఇస్ కామన్. సో ఫర్ కి కోడ్ ఇస్ ఎండి. 1 తో కంపారిజన్స్ అయిపోయింది, విల్ కంపేర్ 2 with 3. 2 and 3 ని కంపేర్ చేస్తే యూ విల్ గెట్ ఆర్ కామన్ అండి. ఆర్ ఇస్ కామన్. కామన్ గా ఉన్న కోడ్ చెక్ చేస్తే ఎల్ఈ ఈస్ కామన్. And then we'll compare 2 with 4. 2 and 4 ని కంపేర్ చేస్తే what is common అంటే password is common. సో password కి కోడ్ ఏమొచ్చిందో చెక్ చేయండి, AO is common. సో AO ని స్ట్రైక్ చేసేసాము. we'll compare 3 with 4 అండి. కంపేర్ చేస్తే నథింగ్ is common in both the sentences కాబట్టి కంపారిజన్స్ అయిపోయినాయి. సో ఆన్ ద హోల్ మిగిలిపోయినవి ఏంటో టర్మ్స్ కనుక చెక్ చేస్తే దానికి కోడింగ్ ఇచ్చేయచ్చు అనుకుంటా. ఫస్ట్ సెంటెన్స్ అబ్జర్వ్ చేస్తే కీపింగ్ ఈస్ లెఫ్ట్ ఓవర్ అంటే కోడ్ ఫర్ కీపింగ్ ఇస్ బీజే. సెకండ్ సెంటెన్స్ లో ప్రొటెక్టెడ్ ఆగిపోయింది, కోడింగ్ ఫర్ ప్రొటెక్టెడ్ ఇస్ టీవై. ఇన్ ద థర్డ్ సెంటెన్స్ ఎక్స్పెన్సివ్ ఆగిపోయింది, కోడ్ ఫర్ ఎక్స్పెన్సివ్ ఇస్ ఆర్హెచ్. ఇంకొక లాస్ట్ సెంటెన్స్ లో ఎయిదర్ కేస్ అండి. దట్ మీన్స్ కోడ్ ఫర్ సెక్యూరిటీ కానీ పర్పస్ కానీ ఏంటి అంటే ఇట్ షుడ్ బి ఎయిదర్ ఎన్జే ఆర్ విజే అండి. సో దీన్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ఆన్సర్ చేయొచ్చు. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ అండి. అయితే బిఫోర్ క్లోజింగ్ దట్ మనకి నెంబర్ సిరీస్ ఉంటాయి కదా, నెంబర్ సిరీస్కి వెళ్దాము. ఎస్, ఏమిచ్చారో ఫస్ట్ ఇది అబ్జర్వ్ చేయండి. 3 into 3 you'll get 9. 9 into 5 you'll get 45. 45 into 7 చేస్తే you'll get 315. 315 into 9 చేస్తే you'll get 2835 అండి, ఆప్షన్ నెంబర్ 3. ఆడ్ నెంబర్స్ ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళారు. అండ్ దెన్ 57th క్వశ్చన్, టేక్ ద డిఫరెన్స్ అండి. ఎంత ఉందంటే +2. మరి ఇక్కడికి వచ్చినప్పుడు +4. ఆ నెక్స్ట్ డిఫరెన్స్ +8. ఆ డిఫరెన్స్ 16. అంటే డబుల్ ద డిఫరెన్స్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తోంది. అంటే 42 + 32 చేయాలి, యూ విల్ గెట్ 74 అండి, ఆప్షన్ నెంబర్ 3. డబుల్ ఆఫ్ ద డిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ డిఫరెన్స్ అనుకుంటా, నెంబర్ కనపడుతోంది -2, -6, -18, -54. ఏంటి లాజిక్ అంటే 2 into 3, 6 into 3, 18 into 3 అంటే నెక్స్ట్ వచ్చేది 54 into 3 అవ్వాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ 162. అంటే 302 - 162 చేస్తే యూ విల్ గెట్ 140 అండి, ఆప్షన్ నెంబర్ 1. అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ 59th క్వశ్చన్. డిఫరెన్స్ చెక్ చేసుకుందామండి. +22, +20, +17, +13 అంటే నెక్స్ట్ ఎంత యాడ్ అవ్వాలి అంటే 8 యాడ్ అవ్వాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ సెకండ్ ఆప్షన్ 92. లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడేస్ సెషన్ అండి. ఏమి ఇచ్చారు అంటే డిఫరెన్స్ ఇచ్చినట్టున్నారు. ఒకసారి డిఫరెన్స్ 360 నుంచి 72, 72 18, 18 నుంచి 6. నెంబర్స్ ఏం జరుగుతున్నాయి, డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి. ఈ రెండు నెంబర్స్ దగ్గర క్లూ తెలియాలి. 18 ఏం చేస్తే 6 వస్తుంది అన్నది ఇంపార్టెంట్. డివైడెడ్ బై 3 చేస్తే సరిపోతుంది అనుకుంటా. 18 divided by 3 అంటే 6.
అంటే ఈ రెండిటికి కూడా అలాంటి క్యాలిక్యులేషన్ ఏదో అవ్వాలి. డివైడెడ్ బై 4 అండి. ఈ రెండిటికి డివైడెడ్ బై 5 అంటే నెక్స్ట్ వచ్చేది ఏం చేస్తే సరిపోతుంది అంటే డివైడెడ్ బై 2. 6 డివైడెడ్ బై 2 అంటే ఆన్సర్ ఈస్ 3 అండి. ఆప్షన్ నెంబర్ 3.